నెల్లూరులో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాల తొలగింపు ప్రక్రియ రెండో రోజు కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులను నిర్మించిన వెంకటరామాపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతాలలో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియలో రెండో రోజు హైడ్రాలిక్ యంత్రాలను కమిషనర్ నందన్ రంగంలోకి దించారు. 3 భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తొలగిస్తున్నారు. అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనధికారిక నిర్మాణాల తొలగింపుకు గతంలోనే నోటీసులు జారీ చేసి డిమాలిస్ట్రేషన్ ఆర్డర్స్ కూడా యజమానులకు అందజేశామని కమిషనర్ నందన్ తెలిపారు. భవనాల యజమానులు కొంత గడువు కోరి స్వయంగా అక్రమ నిర్మాణాలను తొలగించుకుంటామని ప్రకటించి నిర్దేశించిన సమయానికి తొలగించకపోవడంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని కమిషనర్ నందన్ తెలిపారు. నెల్లూరులో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాల తొలగింపు ప్రక్రియ రెండో రోజు కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులను నిర్మించిన వెంకటరామాపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతాలలో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియలో రెండో రోజు హైడ్రాలిక్ యంత్రాలను కమిషనర్ నందన్ రంగంలోకి దించారు. 3 భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తొలగిస్తున్నారు. అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనధికారిక నిర్మాణాల తొలగింపుకు గతంలోనే నోటీసులు జారీ చేసి డిమాలిస్ట్రేషన్ ఆర్డర్స్ కూడా యజమానులకు అందజేశామని కమిషనర్ నందన్ తెలిపారు. భవనాల యజమానులు కొంత గడువు కోరి స్వయంగా అక్రమ నిర్మాణాలను తొలగించుకుంటామని ప్రకటించి నిర్దేశించిన సమయానికి తొలగించకపోవడంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని కమిషనర్ నందన్ తెలిపారు. వాటర్ ట్యాంక్ ఉంది. సో ఇప్పుడు ఈ స్లాబ్ వాటర్ ట్యాంక్ బీఆర్ఎస్ వచ్చిన బీపీఎస్ వచ్చినా కూడా